గారికి అలాగే నీలకంఠ సార్ గారికి ప్రతులన్న గారికి రుద్రగౌడన్న గారికి బసిరెడ్డి సార్ గారికి నజీర్ గారికి నాగేష్ నాయుడు గారికి ఇక్కడికి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. పూసింత పుణ్యం లేకపోతే శివుడు పిలుచుకోడు, నలుసంత మంచితనం లేకపోతే ఇంతమంది రారు. ఆమె నలుసంత మంచితనం కాదు, నిలువెత్తు మంచితనం. ఏమన్నా లబ్ధి పొందామంటే వ్యక్తిగతంగా చెప్పడం లేదు కదా, ఏమన్నా లబ్ధి పొందాం రాజకీయం చూసామంటే ఒక చెన్నకేశ్వరుడి గారి నుంచి. కానీ మేడం నుంచి ఏమీ లేకపోయినా ఈరోజు ఒక బీసీకి పదవి ఇచ్చినందుకు, ఇంత కృతజ్ఞత సభ పెట్టినందుకు ప్రత్యేకంగా ఇక్కడ మేడం గారి తరఫున చెప్తున్నాను. మా నాన్నగారు అనేవారు ఎప్పుడు, రే చెరువు పుట్టిన కాడ చెలము పుట్టలరా అని. నేను బజారు మాట్లాడుతుంటే ఇంకా సగం నేను మాట్లాడాలనుకున్నాను, అతనే మాట్లాడినాడు అనుకున్నా. మరి కొడుకు మాట్లాడలోపు పూర్తిగా మాట్లాడేశాడు. కానీ తండ్రి కొడుకులు ఒకరికొకరు తగ్గినట్టు చాలా కృతజ్ఞతగా ఇంత సభ పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. వామన అవతారంలో విష్ణువు వస్తాడు 3 అడుగుల కోసం. 3 అడుగులు వస్తే బలిచక్రవర్తికి అడుగుతాడు, నాకు 3 అడుగులు కావాలని. అప్పుడు బలిచక్రవర్తి గురువు వద్దు ఇవ్వద్దు, వచ్చింది మహావిష్ణువు అని, కానీ ఇస్తాను అంటాడు. ఎందుకంటే కారే రాజులు రాజ్యములు గలగరే, గర్వోన్నతి పొందిరే వారేరి, సురిముట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై శివి ప్రముఖులు ప్రీతం యశంకారులై ఈరే కోరికలు వారడం మర్చిలే ఇక్కలమున్ భార్గవ. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి, కానీ మంచితనం ఒకటే మిగిలిపోతుంది. ఆ మంచితనమే మేడం గారికి ఇంత పవర్ఫుల్ ఎమ్మెల్యేను ఇన్ఛార్జ్ గా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ మంచితనం కొరకే మేడం ఈ కృతజ్ఞతలు మీరు మనసులో పెట్టుకుని ఇలాంటి వాళ్లకు బీసీ ఈరోజు బజార్ అన్నారు దింపుతామని. జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్ అని నిరూపించారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు మనం మరవకూడదు. రాజు కష్టాల్లో ఉన్నప్పుడు సైనికుడు వెన్ను చూపడం వీరుడి లక్షణం కాదు. మన వైఎస్ఆర్ కార్యకర్త మాత్రం ఎప్పుడు వెన్ను చూపే గుణమే లేదు. ఎందుకంటే మన పార్టీ ఆషామాషి పార్టీ కాదు. ఢిల్లీ కోటను ఢీకొట్టి 40 ఏళ్ల తెలుగుదేశ పార్టీని కంచు కోటను బద్దలు కొట్టి ఇటువంటి పార్టీని తడుకోవాలంటే చాలా కష్టం. అందుకోసమే వాళ్ళ చరిత్ర ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ళు పరిపాలన చేశాడు, కానీ 30 ఏళ్ళు గుర్తుండిపోయేలా చేశాడు. ఇప్పుడు ఈ అవకాశం కూడా మనం జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని ఎమ్మిగనూరు గడ్డ మీద శ్రీమతి బుట్టారేణుక మేడం గారిని ప్రతి ఒక్కరు చాలా మంది అంటుంటారు వర్గపోరు కాదు, వ్యక్తిగత పోరు. వర్గం అంటే 30,000 ఓట్లు ఉండాలి, 20,000 ఓట్లు ఉండాలి, దాన్ని వర్గపోరు అంటారు. మనవన్నీ వ్యక్తిగత పోరు. కాబట్టి ఒక్కటై ఏమన్నా ఉన్నాయని బజార్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఈసారి మేడం గారిని ఎమ్మెల్యేగా కూర్చోబెట్టాలని మీ ఎమ్మిగనూరు వాళ్లకు, తర్వాత మాకు ఎమ్మిగనూరు నియోజకవర్గ మొత్తానికి తెలియజేస్తూ ఈ సభని ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేసినందుకు బజార్ గారికి మరొక్కసారి